Hello students, today's topic is Maxwell bridges. So Maxwell bridges అనేది టూ టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జెస్, సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జెస్ అనమాట. సో ఫస్ట్ ఇది మనం చూద్దాం. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జెస్ గురించి తెలుసుకుందాము. సో ఈ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జెస్ అనేవి ఏంటంటే మనకి ఈ సర్క్యూట్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే బ్రిడ్జెస్ని మనం మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జెస్ అని చెప్పేసి అంటున్నాము. అండ్ దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కంపారిజన్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపారిజన్ అంటే వేటి మధ్య అంటే డిటర్మైన్డ్ వాల్యూస్ అనేది నోన్ అండ్ స్టాండర్డ్ వాల్యూస్ తోటి కంపారిజన్ చేస్తాం అనమాట. ఓకే, దీని యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకి L1 అనేది అన్నోన్ ఇండక్టెన్స్ అంటాం. అన్నోన్ ఇండక్టెన్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆర్మ్ R1 ఉంటుంది. L2 అనేది వేరియబుల్ ఇండక్టెన్స్ అవుతుంది ఆఫ్ స్మాల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ స్మాల్ R2 ఉంటుంది. R2 అనేది వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాము. ఇది ఈ ఇండక్టెన్స్ తోటి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. R3 R4 అనేది కేవలం రెసిస్టెన్సే అంటాము. అంటే ఈ రెసిస్టెన్స్ అంటే నోన్ రెసిస్టెన్స్ అండ్ నాన్ ఇండక్టివ్ రెసిస్టెన్స్. వీటిలో ఇండక్టెన్స్ అనేది ఉండదు, ఈ రెండిట్లో ఇండక్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. అంతే డిఫరెన్స్. సో మనకి బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్స్ తెలుసు కదా. ఏంటిది, ఫస్ట్ R1 బై మనకు తెలిసింది R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు R3 బై R4 వస్తుంది. R3 బై R4 వస్తుంది అనమాట. అండ్ దీనిలో మనకి R1 ఈజ్ ఈక్వల్ టు R3 అంటే ఇక్కడ మనకి స్మాల్ R2 అండ్ క్యాపిటల్ R2 వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి R2 ప్లస్ స్మాల్ R2 అని రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు R3 బై R4. దేర్ ఫోర్ R1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, R2 స్మాల్ R2 ఇంటూ R3 బై R4 అని రాసుకోవచ్చు అనమాట. సో ఇది R1 వాల్యూ అవుతుంది. అట్లాగే L1 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో L1 ఎట్లా వస్తుంది, L1 బై L2 అవునా. L1 బై L2 ఈజ్ ఈక్వల్ టు R3 బై R4 వస్తుంది. అంటే దేర్ ఫోర్ L1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, R3 బై R4 ఇంటూ L2గా రాసుకోవచ్చు అనమాట. సో ఇది ఇండక్టెన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఇండక్టెన్స్, రెసిస్టెన్స్. సో ఈ వాల్యూస్ని మనము డెరైవ్ చేద్దాం. ఓకే, సో దీనిలో బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్స్ ప్రకారము Z1 అంటే ఏంటి, ఇంపిడెన్స్ ఆఫ్ దిస్ ఆర్మ్. అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఎంత, R1 వస్తుంది అనమాట. ఓకే, రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ R1 ప్లస్ రియాక్టెన్స్ ఆఫ్ ది ఇండక్టెన్స్ అంటే ఎంత ఇక్కడ మనకి J ఒమేగా L1 వస్తుంది అనమాట. ఓకే, అట్లాగే Z2 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ R2 క్యాపిటల్ R2 స్మాల్ R2 అండ్ L2 ఉంది. కాబట్టి ఇక్కడ R2 ప్లస్ స్మాల్ R2 ప్లస్ రియాక్టెన్స్ ఆఫ్ దిస్ ఇండక్టెన్స్ L2 అంటే ఏమని రాస్తాము, J ఒమేగా L2 అని రాస్తామన్నమాట. ఓకే, అండ్ Z3 అంటే ఇక్కడ రియాక్టెన్స్ ఎంత, R3నే. Z4కి రియాక్టెన్స్ R4 వస్తుందన్నమాట. సో బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ప్రకారము మనం ఏమని రాసుకోవచ్చు, ఆపోజిట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాం. అంటే Z1 ఓకే, Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 ఇంటూ Z3. సో వాల్యూస్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. Z1 అంటే R1 ప్లస్ J ఒమేగా R1 ప్లస్ ఓకే R1 ప్లస్ J ఒమేగా L1 ఇంటూ R4 Z4 అంటే R4 ఈజ్ ఈక్వల్ టు Z2 అంటే ఎంత, R2 ప్లస్ స్మాల్ R2 ప్లస్ J ఒమేగా L2 అని రాసుకుందాం. ఓకే, అండ్ Z3 అంటే ఎంత ఉంది, ఇంపిడెన్స్ R3. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. R1 R4 ప్లస్ R4 J ఒమేగా L1 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ స్మాల్ R2 ఇంటూ R3 ప్లస్ J ఒమేగా R3 L2 అవుతుంది. ఇప్పుడు ఇమాజినరీ టర్మ్స్ అండ్ రియల్ టర్మ్స్ని ఈక్వల్ చేద్దాం. సో ఇక్కడ రియల్ టర్మ్స్ అంటే ఇవి రెండే కదా ఉంది. సో R1 R4 ఈజ్ ఈక్వల్ టు R2 స్మాల్ R2 ఇంటూ R3 వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని R1 కదా మనకు కావాల్సింది. సో R1 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ స్మాల్ R2 ఇంటూ R3 బై R4 అవుతుంది. సో ఫస్ట్ మనం ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాము.
అవునా, ఇదే కదా. R1 వాల్యూని ప్రూవ్ చేసేసామన్నమాట. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ వస్తున్నాయి, అవునా. సో ఇమాజినరీ టర్మ్స్ని కూడా ఇక్కడ మనం ఈక్వల్ చేద్దాం. ఇమాజినరీ టర్మ్స్ అంటే ఇవి రెండే కదా ఉంది. సో ఒమేగా R4L1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నాయి, ఒమేగా R3L2. ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయితే ఇక్కడ R4L1 ఈజ్ ఈక్వల్ టు R3L2 ఉంది. సో మనకి కావాల్సింది ఏంటి, L1 కాబట్టి. సో L1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, L1 ఈజ్ ఈక్వల్ టు R3/R4 ఇంటూ L2. సో ఇక్కడ మనకి ఏముంది, L1 ఈజ్ ఈక్వల్ టు R3/R4 ఇంటూ L2. L1 ఈజ్ ఈక్వల్ టు R3/R4 ఇంటూ L2. సో ఇది మనం అన్నోన్ రెసిస్టెన్స్ని అండ్ ఇండక్టెన్స్ని మనం ఈ విధంగా ప్రూవ్ చేయగలిగాం అనమాట. ఓకే.